ఏళ్ళ నుంచి నాకు తెలుసు. సినిమా చేద్దామని అసోసియేట్గా తర్వాత సబ్జెక్ట్ పట్టుకుని ఎన్ని చోట్లకి తిరిగాడో భగవంతుడు తెలియాలి. అంటే చాలా అంటే ఒక దశలో ఏమిటంటే మానసిక క్షోభ భరించలేక ఏమైపోతాడేమో అనే స్థితిలో మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు. ఒక సబ్జెక్ట్తో నా దగ్గరికి వచ్చాడు. గురుగారు మీరు ఈ వేషం చేయాలన్నా నేను రెండో మాట లేకుండా నేను ఒప్పుకున్నాను, సినిమా చేశాను. రెండో పాయింట్, ఇప్పుడు అక్కడ వెళ్ళాం. ఆ పాట పిక్చరైజ్ చేసినప్పుడు పాట ఎవరు రాశారంటే మా సుద్దాల అశోక్ తేజ. అమ్మ మీద చాలా ఉన్నాయి. తల్లి నిన్ను దలంచి పుస్తకం, తల్లి గురించి ప్రతివాడు తెలుసుకున్నాడు కవి, తండ్రి గురించి తెలుసుకున్న వాళ్ళే చాలా తక్కువ. అప్పుడెప్పుడు అరుణ్ సాగరు మేల్కొలుపు అని మగవాళ్ళ మీద రాశాడు. అప్పుడు తండ్రి నిన్ను దలంచి అని మొదలెట్టాడు. అప్పుడు నేను ఝాన్సీకి చెప్పాను, ఆ పుస్తకం చాలా బాగుందమ్మా, ఫస్ట్ టైం సంబడి హస్ టచ్డ్ దట్ ఫాదర్. అలాగే మళ్ళా మా సుద్దాల అశోక్ తేజ తండ్రి ఆత్మని ఆవిష్కరించేశాడు ఇందులో. ఈ మధ్య వాట్సాప్లో ఒకటి చాలా చాలా వైరల్గా తిరుగుతున్నది ఈ తండ్రి గురించి. అమ్మ మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది, నాన్న ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాడు. అమ్మ అనుభూతి, అమ్మ ప్రేమ, అమ్మ మాతృత్వం మనం చిన్నప్పటి నుంచి అనుభవించగలుగుతాం పెద్దయ్యే వరకు. కానీ తండ్రి ప్రేమ మాత్రం తండ్రి అయితేనే తెలుస్తుంది అన్నాడు. నిజంగా చాలా హృదయంగా ఉంది. ప్రతి లైన్ని ప్రకృతితోటి తండ్రిని పోలుస్తూ, ఓ జీవనీతో పోలుస్తూ మా అశోక్ చాలా ఒక్కసారి అశోక్ కూడా ఈ సందర్భంలో నా పక్కన ఉంటే ఐ వాంట్ టు హగ్ హిమ్ ఫర్ ది సాంగ్. చాలా చాలా అంటే సాహితీవేత్తకు అంతకన్నా అదృష్టం ఉంటుంది చేత సచ్ ఏ బ్యూటిఫుల్. అంటే ఇది ఒక మత్సు, చాలా కష్టపడ్డాడు దర్శకుడు. అలాగే హీరో ఈ బాధ ఏమిటంటే ఇది ఈ ఆమె గురించి అతడైతే గురించి ఏమాత్రం చెప్పినా సబ్జెక్ట్ రివీల్ అయిపోతుంది. అందువల్ల నేను ఎక్కువ మాట్లాడలేదు. హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ హీరో. అతను అద్భుతమైన డాన్సరు. తర్వాత అక్కడికి వెళ్ళాక తెలిసింది. సో ఇంతకన్నా ఏం చెప్పని, ఈ సినిమా బాగా ఆడాలి, మా వాడికి మంచి పేరు రావాలి, నిర్మాతలకు 4 రూపాయలు రావాలి, ఎవరు చెప్పకపోయినా వచ్చే కీర్తి మాత్రం సుధారా ఆల్రెడీ మొదలైంది. ఆ పరిమళాలు నిజంగా నానున్నంతకాలం ఈ పాట ఉంటుంది. అంతే. శుభం భూయాత్. అండ్ నిర్మాతగా ఆయన పడ్డ కష్టము శ్రమ మిగతా నిర్మాతల్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ఆయన టైం తీసుకుని మరి ఇక్కడికి వచ్చేసారు. వారికి స్వాగతం. ఇక స్టేట్ అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ లింగంపల్లి కిషన్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ని సామాన్య మానవులకి దగ్గర చేసినటువంటి మేధా చిరంజీవి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చిత్ర దర్శకుడు శ్రీ సూర్యనారాయణ గారు. భరణి గారు చెప్పినట్టుగా ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక తపనతోటి కొట్టు మిట్టాడి జ్వరం వచ్చినట్టయి ఒక ప్రసవ వేదన అనుభవించి ప్రస్తుతం మనకి చిత్రాన్ని అందిస్తున్నటువంటి గారిని అభినందిస్తున్నాను. నాన్న పాట కానివ్వండి, ఇతర పాటలు కానీ చాలా అందమైనటువంటి ఒక పటుత్వాన్ని అందించారు. సో వండర్ఫుల్ సార్. ఓపెనింగ్ మా మేధా చిరంజీవి గారు ఇక్కడ ఉన్నారు సార్. అందరికీ నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న పెద్దలు, మిత్రులు, నేను మొట్టమొదటిసారిగా ఒక సినిమా ఆడియో ఫంక్షన్కి రావడం, ఎప్పుడు విద్యార్థులతో మాట్లాడడమే. నేను రావడానికి కారణం కూడా ఈరోజు నన్ను కదిలించిన ఈ సినిమాలోని పాటలు, వాటన్నిటి మించి ఒక డైరెక్టర్ నా దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో కసి, ఆయనలో ఒక కమిట్మెంట్, అది చూసినప్పుడు నిజంగా చలించిపోయాను. సూర్యనారాయణ గారు అభినందనీయులు డైరెక్టర్. అది చూసిన తర్వాత నిజంగా ఇంత కమిట్మెంట్తో తీస్తున్న సినిమా తప్పకుండా ఆడాలి, ఆడుతుందని నేను నమ్ముతున్నాను. ఇందులో విద్యార్థి లోకాన్ని ఆకర్షించే, విద్యార్థి లోకాన్ని ఉత్సాహపరిచే పాటలు, ముఖ్యంగా ఒక లక్ష్య సాధన కోసం ఎలా ఉండాలి అనే ఆ తపనను రేకెత్తించే విధంగా అందులో ఉన్న పాటలు కానీ, అవి వాటితో పాటే మనసుని హత్తుకునే ఒక సెంటిమెంట్ని టచ్ చేసే పాటలు, అవి నేను విన్న తర్వాత తప్పకుండా ఇలాంటి దాంట్లో నేను ఒక భాగస్వామిని కావాలనుకున్నాను. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాను. అండ్
నేను విద్యార్థులకు ఎప్పుడు చెప్పేది యూత్కి మోటివేషన్, రాష్ట్రం అంతా దేశం అంతా తిరిగి మోటివేషన్ చెప్తాను. ఈ మోటివేషన్ క్లాసెస్లో నేను చెప్తుంది జీవితంలో ఎలా పైకి రావాలని. నిజంగా నేను అనుకునే భావాలు ఎన్నో ఈ సినిమా స్టోరీ చెప్పిన తర్వాత అంత పెద్ద తెర మీద చూస్తే ఖచ్చితంగా యూత్కి ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది ఈ సినిమా అని నేను బలంగా నమ్ముతున్నాను. అయితే ఒక ఇన్స్పిరేషన్ కాకుండా ఆహ్లాదాన్ని పంచే ఎన్నో సన్నివేశాలు అందులో ఉన్నాయి. ఇలాంటి చక్కటి సినిమా ఆడాలని, ఆడుతుందని ఇలాంటి పెద్దల దీవెనలు ఉన్నంతకాలం సో ఇలాంటి కొత్త వాళ్ళు యాక్టర్స్ కావచ్చు, హనీష్ అండ్ చిరాశ్రీ, యశోకృష్ణ, నిజంగా అందరికీ మీ అందరికీ నా విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ దయవుంచి ఇలాంటి చిన్నవాళ్ళు అడిగిన వెంటనే నాకు చెప్పారు వ్యక్తిగతంగా సూర్యనారాయణ గారు, ఏమీ ఆలోచించకుండా అద్భుతమైన పాటలు అందించిన సుద్దాల అశోక్ తేజ గారికి, సార్ నమస్తే సార్. నిజంగా మిమ్మల్ని ఎప్పుడు గుండెల్లో తలుచుకుంటూనే ఉంటారు. మీ అందరి సహకారంతో ఇంతమంది సినిమా రూపుదిద్దుకుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ అండి. శ్రీకిషన్ రావు గారు. కళాకారునే మిత్రులందరికీ శుభాభివందనలు. వారు సంతోష్ గారు, టీ న్యూస్ ఎండి గారు మరి రావాల్సి ఉండే, ముఖ్యమంత్రి గారితో ఉన్నారు. వారు మెసేజ్ పెట్టారు. ఇక్కడ ఈ సినిమాకి సంపూర్ణమైన ఆశీస్సులు. ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నటువంటి మా సంగీతం దర్శకుడు కానివ్వండి, సినిమా నిర్మాతలు కానివ్వండి, సినిమా దర్శకుని కానివ్వండి, అందరికీ బెస్ట్ విషెస్ చెప్పమన్నారు. సీఎం గారితో మీటింగ్లో ఉన్నానని చెప్పి మెసేజ్ పెట్టారు నాకు. వారు కంపల్సరీ అటెండ్ అవుతా అని చెప్పి టైం కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కళ్ళ రుచి, నాలుక రుచి, దేహము రుచి, శ్రవణ రుచి, శ్వాస రుచి. కళ్ళ రుచి, నాలుక రుచి, దేహము రుచి, శ్వాస రుచి. ఈ రుచుల జీవితంలో కొట్టుమిట్టాడుతూ నైతిక విలువల పతనం ఒకవైపు, కుటుంబ వ్యవస్థ అని పురోగతి అధోగతి వైపు. ఒకవైపు నైతిక విలువల పతనంలో కుటుంబ వ్యవస్థ దిగజారుతున్న నేటి ఈ సమాజంలో ఒక గొప్ప కవి తన కలంలో ఆలోచన, విధి విధానాల రూపకల్పనతో సరస్వతిని కుదించి దించి అక్షరాల రూపకల్పన చేసి ప్రజల హృదయాల, జన హృదయాల గుండెల్లో ఆ నాన్న స్థానాన్ని పదిలంగా ఈ నేటి తరం కంప్యూటర్ల వైపు, సెల్ ఫోన్ల వైపు, ఆ సెల్లల్లో ఉన్నటువంటి వాట్సాప్ల వైపు చూసేటువంటి పరిస్థితులలో, ఆ సెల్లల్లో, ఆ కంప్యూటర్లలో, ఆ యూట్యూబ్లలో ఆ నాన్నకిచ్చిన ప్రత్యేకత భాషలో ఆ ఆనందాన్ని అపురూపం, అమోఘం, అద్భుతం. ఈ సినిమాకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక వరం ఆ పాట అని చెప్పి సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. నేను మా యశోకృష్ణ గారు మాది ఒకటే గ్రామం. మాది మధుసూనాచారి స్పీకర్ గారిది కూడా మాది ఒకటే గ్రామం. వారు చాలా క్రమశిక్షణ గల కుటుంబం. వాళ్ళ నాన్న కూడా చాలా గొప్ప వ్యక్తి. ఇప్పటికీ అన్నదమ్ములందరూ సమిష్టిగా ఉమ్మడి కుటుంబంలో తండ్రి మాట వేదంగా, పెద్దన్న, తమ్ముడు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా నాన్న మాటను జవదాటకుండా ఇవాటి వరకు కూడా వాళ్ళ వ్యాపారాలు కానీ, పనులు కానీ తండ్రి మాటను జవదాటకుండా చేసేటువంటి ఒక ఉన్నతమైన కుటుంబం మా యశోకృష్ణదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ, ఏది ఏమైనా లాంగ్ లీవ్, ఈ పదాలు అమ్మ నాన్నలు, ఈ చరిత్ర ఉన్నంత వరకు అమ్మని నాన్నని చరిత్ర చెప్తుంది. నాటి చరిత్రలో గురువులను పాదాభివందనం చేసేటువంటి కల్చరు. అమ్మా నాన్నలు కలిపితే చిన్నప్పుడు నా చిన్నతనంలో నేను అమ్మా నాన్నలు ఇంట్లో ఉన్న చెల్లి వచ్చినా, అక్క వచ్చినా పాదాలకు నమస్కరించేటువంటి కల్చరు. ఇప్పుడు ఆ కల్చరు, ఆ నైతిక విలువలన్నీ పడిపోయేటువంటి సమాజంలో ఈ సామాజిక స్పృహతో కూడినటువంటి మరి సందేశాత్మక సినిమాలతో పాటు పాటలు, మాటలు, ఆ సన్నివేశాలు రావడం ఇంకా రావాలి. ఈ సమాజానికి నైతిక విలువలకు తోడ్పాటుగా అందించాల్సిన బాధ్యత ఈ సమాజం పైన, మరి రచయితలపైన, కవులపైన, నిర్మాతలపైన, దర్శకత్వం పైన, అందరిపైన ఉందని చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు నా నమస్సుమాంజలి తెలియపరుస్తా ఉన్నాను. ఇక్కడ పోస్టర్ చూస్తే ఏం కనబడతలేదు, మళ్ళీ ఏదైనా తప్పు పోతుందేమని. ఆమె అతడైతే ఈ యొక్క సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత బిఫోర్ ఆడియో ఫంక్షన్ దర్శకులు మరి సురేష్ గారు నా దగ్గర రావడం జరిగింది. అది దర్శకులు సురేష్, వాళ్ళతో పాటు
పిఆర్ఓ సురేష్ గారు, దర్శకులు సూర్య గారు మరియు సురేష్ గారు చేసి ఆ రోజు సినిమా చూడమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడంతో రాలేకపోయాను. మరి ఈరోజు మా మిత్రులు కిషన్ రావు గారు, మేమంతా మంచి మిత్రులము. మరి ఆయన చెప్పగానే వేరే ఒక కార్యక్రమం ఉన్నా తప్పకుండా వచ్చి వెళ్తానన్నా అని చెప్పేసి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యులు సోదరులు కిషన్ రావు గారికి, మరి అదేవిధంగా సరస్వతి పుత్రులైనటువంటి అశోక్ అన్న గారికి, మరియు మిత్రులు గతంలో నాతో కలిసి పనిచేసినటువంటి సోదరులు యశోక్ కృష్ణ గారికి, మరియు దర్శకులు సూర్య గారికి, మరి అదేవిధంగా ఈ సినిమా యొక్క యూనిట్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అనేది, ఎందుకంటే దాదాపుగా నేను కూడా సుమారుగా ఒక 8 సంవత్సరాల నుండి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా నిర్మాణం చేశాను, నిర్మాణం చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ మధ్యకాలంలో డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఓపెన్ చేసి డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉన్నాను. మరి చూస్తున్నటువంటి పరిస్థితి, చిన్న సినిమాల యొక్క పరిస్థితి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సినిమా నిర్మాణంలో దాదాపుగా ఒక బడ్జెట్ ఎస్టిమేషన్, అంటే ప్రతి వ్యాపారానికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. మరి ఇక్కడ ఆ క్యాల్కులేషన్లన్నీ కూడా తలకిందులై, ఎందుకంటే ప్రతిరోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రతిరోజు ప్రతి సీన్, ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ ఇక్కడ ఈ సీన్ గొప్పగా రావాలని కోరుకొని తీయడం జరుగుతుంది. అలాంటి క్రమంలో ఎక్కడైనా బడ్జెట్ రూపంగా కానివ్వండి, ఇంకా మిగతా కొంచెం హెచ్చు తగ్గుల పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చివరికి ప్రమోషన్ సమయంలో, రిలీజ్ అయ్యే సమయంలో ప్రమోషన్ చేయడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితులలో చాలా ల్యాబ్లలో సినిమా డబ్బలు అదేవిధంగా మురిగిపోయినటువంటి పరిస్థితి. మరి అలాంటి క్రమంలో కూడా నిజంగా ఈ సినిమా ముందుకు తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా ఆ యొక్క నిర్మాతలే ఈ సినిమాకి హీరోలుగా భావించి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ప్రమోషన్లో మరి ప్రతిరోజు మనమంతా సినిమా కుటుంబ సభ్యులం కాబట్టి ప్రతిరోజు ఎవరు ఏ విధంగా చేస్తున్నారని గమనిస్తూ ఉంటాం. ఆ క్రమంలో ఎక్కడ మిస్ కాకుండా, టెంపో అనేది ఎక్కడ పడిపోకుండా మరి ఈ యొక్క సినిమా ఈరోజు నగరం నడిబొడ్డులో దేవి 70mm ఈరోజు సినిమా రిలీజ్ చేస్తున్నట్టే నిజంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి డేట్ కూడా మంచి డేట్ కాబట్టి ఈ యొక్క సినిమాకే అనుకూలంగా అనుకుంటా మరి రిజర్వ్ బ్యాంక్ బ్యాన్ చేసినటువంటి నోట్ల కారణంగా కొన్ని సినిమాల పరిస్థితి అయోమయం ఉంది. కాబట్టి మరి ఈ సినిమా కొరకే ఆ మోడీ గారు ఏదైనా బ్యాన్ చేశారేమో అనుకుంటూ, మరి తప్పకుండా మంచి డేట్ కాబట్టి నిజంగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నందుకు ఇదే విధంగా టెంపో మెయింటైన్ చేస్తే, మరి మనం చూసాం ఈరోజు దాదాపుగా సెంటిమెంట్, మనకు కనబడే దేవుళ్ళు, కనబడినటువంటి దేవుళ్ళకి ఎంతోమందికి మనం మొక్కుతూ ఉంటాం, ఎవరి ఇష్టానుసారంగా వారు మొక్కుతూ ఉంటాం. కానీ కనబడే దేవుళ్ళు మనకు మన తల్లిదండ్రులు మాత్రమే. ఆ తల్లిదండ్రుల పైన వారికి ఎలాంటి సేవ చేసే అవకాశం దొరకడమే ఒక గొప్ప భాగ్యం. అలాంటి తల్లిదండ్రుల పైన ఒక మంచి కథ రాయడము, లేకపోతే ఒక పాట రూపంలో రాయడము, మరి సినిమా రూపంగా తీయడము నిజంగా ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పేసి మరి తీసినటువంటి నిర్మాతలకు, దర్శకులకు, మరి రాసినటువంటి అన్నగారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మనం ఈ మధ్యకాలంలో చూసాం ఒక మదర్ సెంటిమెంట్ మీద ఒక అనువాదమైనటువంటి సినిమా అయినప్పటికీ బిచ్చగాడు దాదాపుగా 100 రోజులు 100 థియేటర్లు ఆడినటువంటి ఘనత మన యొక్క తెలుగు ప్రేక్షకులు ఆదరించి అభిమానించినటువంటి ఘనత. మరి అదేవిధంగా ఇక్కడ చూపించినటువంటి తండ్రి సెంటిమెంట్ మీద
ఏదైతే తండ్రి కొడుకుల మధ్యలో సెంటిమెంట్లో మరి అన్నయ్య పాట రాశాడో అదే విధంగా సినిమా ఉంటే తప్పకుండా ఈ తెలుగు ప్రేక్షకులు ఆదరించి దీన్ని కూడా ఘన విజయం వైపు తీసుకెళ్తారని చెప్పేసి తీసుకెళ్లి ఆదరించి అభిమానించి ఈ యొక్క సినిమాను కూడా పెద్ద విజయాన్ని సాధించే దిశగా తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క చిన్న కార్యక్రమం అయినప్పటికీ కూడా మరి నిజంగా ఝాన్సీ గారిని చూడగానే ఇదేంటి చిన్న ఫంక్షన్ చిన్న సినిమా అన్నారు, మరి ప్లాటినం ఫంక్షను పెద్ద ఝాన్సీ గారు వచ్చారేంటి అని చెప్పేసి ఆశ్చర్యపోయినప్పటికీ వారు చెప్పినటువంటి విషయాలు నిజంగా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ టు ఎంటైర్ టీమ్. సార్ శివకుమార్ గారు మీరు చెప్పినట్టు డివైన్ కాన్స్పిరసీ సార్ ఇదంతా. ఇస్తే ఆదిత్య మ్యూజిక్ పేరు వినిపించాలి అని, మంచి పాట ఎక్కడుంటే అక్కడ ఆదిత్య ఉంటుంది అని రుజువు చేశాం. సార్ ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. రండి నిరంజన్ గారు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ఈ టీంకి విజయం చేకూరాలని, పాటలు ఎలా సక్సెస్ అయినాయో మూవీ కూడా అలాగే సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సూర్యనారాయణ గారు అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అశోక్ గారికి సారీ యశకృష్ణ గారికి, గురుగారు అశోక్ తేజ గారికి, అందరికీ, ఇందులో పాటలు పాడిన సాయి, మిగతా అందరికీ, ఇందులో ఒక రకమైన సెంటిమెంట్ విషయంలో ఈ మూవీ పాటలు తీసుకోవాలనిపించింది. ఎందుకంటే ప్రతిరోజు మా ఇంట్లో మా పితృదేవులు అమ్మగారికి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోకుండా మేము బయటకు రాము. వాళ్ళ సంస్కారంలో పెరిగిన వాళ్ళం కాబట్టి ఈ సాంగ్ వినగానే తప్పనిసరి ఇది చేయాలని చెప్పి మా మేనేజ్మెంట్కి స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఇది ఆడియో రిలీజ్ చేశాము. సో అలాగే మీరు అందరూ ఆదరిస్తారని చెప్పి అశోక్ గారికి అండ్ ఇందులో పాడిన పాటలు పాడిన వారికి, మ్యూజిక్ డైరెక్టర్కి మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. సూర్య గారికి కూడా మంచి పేరు రావాలి. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా మళ్ళీ విజయవంతంగా ఇంకో సినిమా తీయాలి. అగైన్ విల్ మీట్ ఇన్ ద సమ్ అదర్ ఫంక్షన్. ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ షీల్డ్ యశోకృష్ణన్ గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ శివకుమార్ గారు. ఇక తర్వాత షీల్డ్ తరపున శ్రీ మాధవ్ గారు. దెన్ టు ఆ బ్యూటిఫుల్ చిరాశ్రీ. థ్యాంక్ యూ. శ్రీ చిరంజీవి గారిని నెక్స్ట్ షీల్డ్స్ అందజేయాల్సిందిగా వేదిక, సింగర్ శ్రీ రామ్కి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రామ్కి గారు రాలేదా? ఓకే. శ్రీ విష్ణుని కూడా ఈ షీల్డ్ మన సింగర్స్ అందరికీ ఇచ్చేటప్పుడు అశోక్ తేజ గారిని కూడా ఉండాల్సిందిగా. యశో గారు, యశోకృష్ణ గారు, విష్ణు గారు ఒక్క నిమిషం నేను పిలుస్తున్నాను. ఇంకేంటి ఇక మా సింగర్స్ ది లీస్ట్ సుద్దాల అశోక్ తేజ గారు ఒక సూర్యుడిలా ప్రభావిస్తూ ఉంటే ఒక పక్కన అండ్ చివరిగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారికి నాకు పరిచయం ఇచ్చిన వ్యక్తి ఎవరో చెప్తే ఆయనకి పరిచయం ఇచ్చిన వ్యక్తి సాక్షాత్తు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. అంటే ఆయనకు ఉన్నటువంటి శక్తి, ఆయన ఒకటే ఒక మాట చెప్పారు నాకు ఐటీ కమిషనర్ ఫోన్ చేసి, మా వాడు ఒకడు. ఇక బోల్డ్ అని మాటలు మాట్లాడుకునే మా సుద్దాల అశోక్ తేజ గారు మనసులో ఉన్నటువంటి భావాల్ని మా మ్యూజిక్ డైరెక్టర్ ఏం మాట్లాడతారో ఇవన్నీ వినాలనుకుంటున్నాం. నేనే అలా ఏం లేదు సార్, మిగతా ఫంక్షన్స్లో ఇలా మాట్లాడుకోవడానికి. శివ గారు మీరేమంటారు సార్? నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు కృష్ణరావు గారికి, మేధా చిరంజీవి గారు, తర్వాత నిర్మాతలు, డైరెక్టర్ మా ఆదిత్య నిరంజన్ గారు,
హీరో హీరోయిన్. ఇవాళ నిజమైన హీరో హనీష్ కాదు, యశోకృష్ణ ఇవాళ హీరో, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఆయన కథానాయకుడు ఇవాళ యశోకృష్ణన్. ఆయన్ని ఇలా ఆయన కోసం వచ్చిన వాళ్ళందరం మేము, ఝాన్సీ కూడా. ఇందులో నేను అందరి పేరు చెప్పాను, ఎదురుగా మీ అందరికీ నమస్కారం. మేధా చిరంజీవి గారి గురించి నేను ఒక మాట ఎప్పటి నుంచి అనుకునేవాడిని. ఆయన మరి అందరికీ తెలుసో తెలీదో కానీ జీవితాన్ని జీరో నుంచి మొదలుపెట్టి అనేక సార్లు జీరోదా స్థాయికి పడిపోయి మళ్ళీ పైకి ఎగిసి నిజంగా సముద్ర కెరటంలాగా పడి ఎగిసినటువంటి సమాజంలో సజీవమైన ఉదాహరణ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు లాంటి వాళ్ళు నాకు నేనే ఆయుధమని చిరంజీవి గారి యొక్క జీవితాన్ని పుస్తకంగా రాశారమ్మా. హీఈస్ ద రియల్ హీరో ఇన్ లైఫ్. నేను ఆయన్ని ఎప్పుడైనా ఆయన ఆఫీస్కి వెళ్ళి కలవాలి అని ఆ పుస్తకం చదివిన తర్వాత అనుకున్నాను. బట్ భగవంతుడు అతన్ని నేనుండే వేదిక దాకా తీసుకొచ్చినాడు. సూర్యనారాయణ రూపంలో వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీరు రియల్లీ సార్, మీ జీవితాన్ని నేను బాగా చదువుకున్నాను సార్. ఇంకా ఈ సినిమా గురించి అందరూ పెద్దవాళ్ళందరూ మాట్లాడారు. ఝాన్సీ తల్లి చెప్తానే ఉంది. సూర్యనారాయణ గారు అంటే మేము సూర్య అంటాము, 10 ఏళ్ళుగా నాకు కూడా తెలుసు. ఆయన పరచూరు దగ్గర ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు సూర్య. ఆయన చాలా కష్టాలు పడుతూ వస్తున్నాడు. ఈ సినిమా అనుకున్నాడు. ఫస్ట్ సినిమా ఎవరైనా మరీ సెంటిమెంటల్ ఓరియంటెడ్గా ఉండరు జనరల్గా. ఒక కమర్షియల్ ధడేల్మని తీసేద్దాము అలా అనుకుంటారు. కానీ కమర్షియల్ వాల్యూస్ ఎంటర్టైన్మెంట్ అని పెట్టుకుంటూనే ఒక తండ్రి అనే ఒక కేంద్ర బిందువుని తీసుకొని అలా చుట్టూరా అల్లుకుపోయినటువంటి కథను తానే రాసుకొని, స్క్రీన్ ప్లే రాసుకొని, మాటలు రాసుకొని దర్శకత్వం వహించిన సూర్య గారిని ముందుగా నేను అభినందిస్తున్నాను. అద్భుతమైనటువంటి వెండి తెర ఆకాశంలోకి నీవు కూడా ఒక సూర్యుడిలా రావాలని నేను ఆహ్వానిస్తున్నాను. ఇందులో అన్ని పాటలు రాశాము. తమ్ముడు ఒక పాట రాశాడు. తమ్ముని పేరు భాస్కర్. భాస్కర్ నువ్వు రానా, నువ్వు వచ్చి యూ సిట్ హియర్ ఇన్ మై సీట్. భాస్కర్ మొదలే రప్పించి కూర్చోబెడదాం అనుకున్నాను, కానీ నేను లేచిన కుర్చీలో కూర్చోబెట్టాలని ఇప్పుడు పిలిచాను ఆయన. ఇలా భాస్కరులు రావాలి, సూర్యుళ్ళు రావాలి. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక కొత్త నీరు, కొత్త ఏరు వస్తూనే ఉండాలి. కొత్త నక్షత్రాలు మెలవాలి, అందరూ రావాలి, 1000 పద్మాలు వికసించాలి అని కోరుకునే వాళ్ళలో నేను ఒకటి. సూర్య పిలిచి నాకు కథ చెప్పిన తర్వాత ఈ పాటలు అన్నీ మీరు రాయాలన్నా ఒక పాట మాత్రం ఒక కొత్త అబ్బాయి రాశాడని చెప్పాడు ఆయన. సో ముందు భాస్కర్ ఆల్ ది బెస్ట్ అమ్మా. పాటలు రాయడము రాస్తారు, సినిమా పాటలు రాయడం కొంచెం కష్టం. శ్రీశ్రీ అన్నాడు, చాలామంది అజ్ఞానులు అనుకునేంత సులభం కాదు సినిమా పాట రాయడం అని. నేనల్లా శ్రీశ్రీ గారు అన్నారు. ఇందులో మీరు అందరూ కూడా నాన్న పాట గురించి మీరు ఏం ఆడతాడు అశోక్ అని ఎదురు చూస్తుంటారు మా జాన్సీతో పాటు. నేను ఇంటర్మీడియట్ చదువుకున్న రోజులలో నేను రాజేంద్ర నగర్ నుంచి యాకత్పుర ధర్మవంత్ కాలేజీకి నేను కాసిన దూరం నడుచుకుంటూ వచ్చి ఆ తర్వాత సిటీ బస్ ఎక్కి డబ్బులు లేకపోతే ఎక్కడి దాకా డబ్బులుంటే అక్కడి దాకా టికెట్ తీసుకుని దిగి అక్కడి నుంచి చార్మినార్ దాకా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఈ సందర్భంలో నేను మా నాన్న దగ్గరికి ఒకసారి వెళ్ళి, నాన్న నాకు సైకిల్ ఇవ్వచ్చు కానీ ఇది నువ్వు ఇక్కడే ఉంటావు కదా అన్నాను. ఏం ఆలోచించకుండా, ఎందుకు నాన్న అంటే నేను ఇట్లా దూరంకి వెళ్ళి నడిచి రావాల్సి వస్తుందన్న, నాన్న ఓసారి ఇబ్బంది అవుతుంది డబ్బులు లేక ఇదంటే తీసుకుపోనాను అన్నాడు. నేను అడగగానే ఆయన సైకిల్ ఇచ్చాడు. మా అమ్మ మా నాన్న వైపు చూసింది, మా నాన్న మా అమ్మ వైపు చూశారు. ఆ చూపులకు అర్థం నాకు అప్పుడు అర్థం కాలేదు. నేను మామూలుగా సైకిల్ తీసుకుని నేను వచ్చేసాను. మా నాన్న చుట్టూ 10 ఊళ్ళు ఆర్ఎంపీ వైద్యం చేసుకుంటూ మమ్మల్ని బతికించేవాడు. బహుశా 10 ఊళ్ళు తిరిగితే ఆయనకు రోజు 5 రూపాయలు 4 రూపాయలు వచ్చేది కష్టం. నేను అడగగానే సైకిల్ ఇచ్చాడు.
ఆ తర్వాత ఆయన 2 సంవత్సరాలు ఆ 10 ఊళ్ళు నడుస్తూ తిరిగాడు. ఒక్కనాడు కూడా సైకిల్ నీకంటే నాకు ఎక్కువ అవసరం రా అని ఆయన నోటి నుంచి రాల. నేను ఒకసారి ఇంటికి వెళ్ళేసరికి మా నాన్నకి ఎండాకాలంలో ఆ కాళ్ళకు పొక్కులు వచ్చేస్తే మా అమ్మ ఆ పాదాలకి ఏదో రాస్తోంది. నాకు అప్పుడు తెలివి వచ్చింది, నేను నాన్న సైకిల్ అడిగేది కాకుండే. కానీ నాన్న సైకిల్ ఎందుకు తీసుకెళ్తున్నావు అని అనలేదు. నేను అసలు ఆలోచించలేదు. నాన్నలందరూ ఇంతే, వాళ్ళు అమ్మలాగా అరిచేయరు, అమ్మలాగా బాధను చెప్పుకోరు. నాన్న లేదున్నా కూడా లోపలే పెట్టుకుంటారు. అది మా నాన్నలో నేను చూశాను. మీరు అందరూ అనుకుంటున్నారు సూర్య కథ చెప్తే కథ ప్రకారం తనికెళ్ళ భరణి గారి మీద రాసింది అనుకుంటున్నారు. పాట కాదు. నేను సినిమా రైటర్ అయిన తర్వాత మా అమ్మ ఉంది, మా నాన్న చనిపోయాడు ఎప్పుడో. మా ఊరికి వెళ్ళినప్పుడు మా నాన్న కూర్చునే కుర్చీ, మా నాన్న వాడిన స్టెతస్కోపు, ఆయన వేసుకున్న చెప్పులు నేను ఇప్పుడు చూస్తూ ఉండేవాడిని ఇంటికి వెళ్ళి. అసలు ఆయన లేకుంటే నాకు ఆ ఊరే ఒక శ్మశానంలా అనిపించేది, ఊరే ఒక ఎడార్లా అనిపించేది. ఇక్కడ ఏదో లేదు, ఏంటది అని. నేను ఏదైతే అనుకున్నానో మా నాన్న గురించి, బహుశా నాన్నకు దూరమైనటువంటి కొడుకులందరూ నాలాగే అనుకుంటాడని మా నాన్న మీద నేను రాసుకున్న పాట సూర్య గారి కథకు కనెక్ట్ అయింది తప్ప సూర్య గారి సినిమాకి నేను పాట రాయాల. నేను దూరమైన నాన్నలను పోగొట్టుకున్న కొడుకుల కోసం రాసిన పాటది. అలాంటి కొడుకుగా నేను రాసుకున్న పాట. ఈ పాట రాసిన తర్వాత యశోకృష్ణకు ముందు పెడితే జస్ట్ ఆ కాగితం అలా చూసి తను చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కు నిజంగా సంగీతం వస్తారా దాని సంగతి నాకు తెలియదు. కానీ యశోకృష్ణ వరంగల్ నుంచి పరకాల నుంచి వచ్చాడు. అన్ని రాగాలు తెలిసి హార్మోనియం కానీ ఇంకా రకరకాల వాయిద్యాలు సొంతంగా వాయించగలిగినటువంటి సంగీత దర్శకుడు యశోకృష్ణ. అలా కాగితం అక్కడ పెట్టుకుని తను హార్మోనియం అలా పెట్టుకుని అట్లా 2-3 సార్లు అనుకుని, ఇక్కడ ఓ చెట్టుండేది, ఇక్కడ ఓ చేనుండేది, ఇక్కడ ఓ జీవనది ఎప్పుడూ ప్రవహిస్తుండేది అని మొదటిసారిగా ఆయన హార్మోనియంలో పలకగానే నేను సూర్య కళ్ళ నీళ్లతో కౌగులించుకున్నాం యశోకృష్ణ. దట్ ఈస్ ద హీరో. ఈజ్ ద హీరో ఆఫ్ ది టుడే. అన్ని పాటలు నేను రాసిన తర్వాత ట్యూన్ చేసిన యశోకృష్ణ యొక్క అంకిత భావం, పాటల్లో ఉన్నటువంటి అక్షరాలను కాకుండా ఆత్మలకు సంగీతం ఆయన కడితే ఆత్మలకు బొమ్మ రూపం ఇచ్చినటువంటి మిత్రుడు సూర్య దర్శకుడు. ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకొచ్చిన నిర్మాతల్ని మనం అందరం కూడా మా నిర్మాతల్ని మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, లేదా జేజేలు చెప్పాల్సిన పరిస్థితి. అయినా ఈ సినిమాలో ఇంకా రకరకాల పాటలు రాశాము. అందులో కొన్ని ఐటమ్ సాంగ్ లాంటివి కూడా రాశాము. సినిమా రైటరు మంత్రసాన్ లాంటి వాడు. పిండం వచ్చినా పట్టుకోవాలి, మలమూత్రాలు వచ్చినా పట్టుకోవాలి. ఏదైనా సరే సినిమా రైటర్ లైక్ ఏ వాటర్. పెగ్గులో పోస్తే మధు అవుతాడు, కలశంలో పోస్తే తీర్థం అవుతాడు. అలాంటి వాడే సినిమా రైటర్. లేకపోతే నేను ఇవి రాస్తాను అవి రాయను అనుకుంటే మా ఇంటికాడ నేను కూర్చొని రోజు నాన్న మీద పాట రాసుకోవచ్చు. సో ఈ సినిమా ధైర్యంగా తీసినటువంటి నిర్మాతల్ని, దర్శకుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించాల్సినటువంటి బాధ్యత, మనం ఆదరించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రతి ప్రేక్షకుని దగ్గర ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉన్నటువంటి చాలామంది పిల్లలు, బొంబాయి కావచ్చు, అమెరికా కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఎక్కడున్న పిల్లలు అందరూ మనం అమ్మనాళ్ళని మనం మిస్ అవుతున్నాం. నాకు తెలిసి ఈ పాట విన్న తర్వాత ఏ కొడుకైనా నాన్నకు ఫోన్ చేసి నాన్న నిన్ను నేను చూడాలనిపిస్తుంది నాన్న అని అనాలనుకుంటే
ఈ సినిమా చూడండి, మీకు అనిపిస్తుంది, నాన్న నేను చూడాలనిపిస్తుంది నాన్న. ఇట్లాంటి పాటలు రాయించే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఇలా కొత్త సినిమాలో, మొదటి సినిమాలో ఇలాంటి పాట రాయించినటువంటి సూర్య సాహసాన్ని, నిర్మాతల ధైర్యాన్ని అభినందిస్తూ ఈ సినిమాలో మొదటిసారి అబ్బాయిగా అమ్మాయిగా, మా తనికెళ్ళ భరణ్ గారు కథ రివీల్ చేయలేదు, ఆమె అతడైతే, కానీ మొదలు అతడు ఆమె అయితే కదా, కాబట్టి అతడు ఆమెగా, ఆమె అతడుగా అన్నటువంటి హనీష్ నటన అద్భుతమైనటువంటి నటన. పరదాలో ఎంత సరదాగా చేశాడో, మీరు ఇంట్లో అమ్మ అన్నం పెడుతున్నప్పుడు టక్కున నాన్న జ్ఞాపకం వచ్చి లేచిపోయి ఆ గోడకు చేరగలబడ్డప్పుడు హ్యాట్స్ ఆఫ్ హనీష్, నువ్వు మొదటిసారి చేసినట్టుగా అనిపించలేదు, గొప్పగా చేసావు. అలాగే హీరోయిన్ ఇంకా భరణ్ గారు లాంటి గురించి వాళ్ళు మనం ఏం పెద్దగా చెప్పలేం, వాళ్ళందరూ తలపండినటువంటి వాళ్ళు. కొత్తగా ఉన్నటువంటి ఆ హీరోయిన్ అద్భుతంగా చేశారు, అద్భుతంగా తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. సూర్య గురించి ఒక మాట చెప్పాలి. సూర్యకు మొట్టమొదటి ఏ పాట రాసినా మొట్టమొదటి పాట చూపిస్తే దాసరి గారికి నచ్చుతుంది, కానీ మా సూర్యకి నచ్చదు. నిర్దాక్షిణ్యంగా, అంటే ప్రేమనే, అంటే పేకాటే బామ్మరిదే, నా మీద అంత ప్రేమే. కానీ సార్ ఇది బాగుందా సూర్య అంటే, బాగుందా సార్ అంటాడు. అంటే బాగాలేదని నేను చెప్పాలి. ఇది బాగుందా సూర్య అంటే, బాగుందా సార్ మరి అంటే, బాగాలేదా చెప్పు, ఇంకోటి రాస్తాను నేను అంటే, మరి ఇంకోటి రాయాలంటారు. ఇలా అంటే అత్యంత సీనియర్ రైటర్గా గౌరవం ఇస్తూనే ఆయనకు కావలసిన ప్రసాదం ఏంటో, తీర్థం ఏంటో పిండకుండా, అంటే వికసించిన పువ్వు మీద సీతాకోక చిలుక వాలి రెమ్మలకు కూడా నొప్పి తెలియకుండా తేనె తీసుకునే రహస్యం మా సూర్యకు మొదటి సినిమాతో తెలిసిపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు సూర్య. ఇలా ఎన్నని చెప్తాం. మొదలు ఒక పల్లవి రాశాను, ఇది బాగుందన్నాడు. ఇది వద్దులేదు, ఇది రెండోది తీసుకోబోయా అన్నాను. ఇది కూడా బాగానే ఉంది సార్ అంటాడు. మూడోది ఇచ్చాను, ఇది కూడా బాగుంది సార్ అన్నాడు. మరి ఇప్పుడు నాకు ఏదంటే ఆలోచించాలి సార్ అన్నాడు. ఇలా ఒక్కొక్క పాటను చాలా పరిణతి చెందినటువంటి, ఎందుకంటే గురుగారు, దాసరి గారు, రాఘవేంద్రరావు గారు వాళ్ళందరూ స్కూళ్ళల్లోంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ మేము. అలాంటి ఫస్ట్ టైం చేస్తూ మాలాంటి సీనియర్ రైటర్తో కూడా మనసు నొప్పించకుండా చాలా ప్రేమగా మా యొక్క పర్ఫార్మెన్స్ తీసుకున్నాడు ఆయన మొదటి ప్రయత్నం అద్భుతంగా విజయం కూకాలని. ఆయన సినిమా సక్సెస్ అయితే వాళ్ళ నిర్మాతలు సంతోషపడటమేమో కానీ, ఒక సీనియర్ రైటర్గా నేను మాత్రం మా సూర్య ఒక ఎత్తు లోపల వెండితెర మీద సక్సెస్ఫుల్ సూర్య డైరెక్టర్ అని చూడాలని నేను నా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. సూర్య, ఆల్ ది బెస్ట్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ నమస్కారం. యశోద్ కృష్ణ, నువ్వు మంచి డైరెక్టర్ కావాలి, మా హీరోయిన్స్ ఇంకా బిజీ అయిపోయి గొప్ప సినిమాలకు రావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. తర్వాత తమ్ముడు భాస్కర్ మంచి పాటలు ఇంకా బాగా రాయాలని కోరుకుంటూ నేను అన్నయ్యలకి, అలాగే నాకు ఇండస్ట్రీలో ఒక పెద్దన్నగా నిలబడ్డన సుద్దాల శుక్తేజ్ అన్న, నా గాడ్ ఫాదర్, నాకు వెన్నంటి ఉండి నాకు ఎన్నో అవకాశాలని కల్పిస్తూ, అలాగే ఒక మంచి అన్న రాసినటువంటి సాహిత్యానికి నేను సంగీతం సమకూర్చడం నిజంగా నా జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నాను. అదే ఇందులో 5 పాటలు చేయడం జరిగింది. 5 పాటలకు సింగర్స్ కూడా విష్ణు కిషోరు, ధనుంజయ్, ఐశ్వర్య, అలాగే లలిత సాగరి. ఇందులో ఒక పాట నేను కూడా పాడడం జరిగింది. ఇందులో ఈ పాటలను ఒక ఎత్తు, ఒక నాన్న మీద చేసినటువంటి పాట ఒక ఎత్తు. ఈ పాట కోసం చాలామంది నాకు కాల్స్ చేసి అసలు అద్భుతమైనటువంటి సాంగ్ చేశావు యశో, అది నాకు ప్లస్ అన్న రాసినందుకు, అలాగే మా డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నాకు ఎంతోమంది కాల్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్ నాకు రావడం నిజంగా అది నా జన్మకు ఇదొకటి ఉండిపోతుందనే కోరిక నాకుంది. అలాగే మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మా అన్న కిషన్ రావు గారికి, అలాగే ఈరోజు సంతోష్ కుమార్ గారు కూడా వచ్చేది ఉండే, అది అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అలాగే శివకుమార్ గారికి, ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చిన మా డైరెక్టర్ సూర్యనారాయణ గారికి, ప్రొడ్యూసర్స్కి, అలాగే ఈ హీరోయిన్కి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
థ్యాంక్ యూ అండి. మా క్విక్ వర్డ్ ఫ్రమ్ చీరా. Yeah. Hello everyone, I'm Chirishri Anchin. First of all, I would like to thank my producers and my director for giving me this opportunity. This is my first movie in Telugu, so it was a very good experience. My co-star Hanish and my directors helped me a lot. Even though I didn't know the language, they managed it and they helped me a lot. So I would like to thank Hanish also. And yeah, keep supporting. Thank you. కిషన్ రావు గారికి, చిరంజీవి గారికి, సుద్దాల అశోక్ తేజ గారికి, మా ప్రొడ్యూసర్స్ రాధాకృష్ణ గారు, మారుతి ప్రసాద్ గారికి, మా డైరెక్టర్ సూర్య గారికి, అందరికీ ముందుగా మీడియా మిత్రులందరికీ, ఝాన్సీ గారికి కూడా నా అభినందనలు. మిమ్మల్ని అందరినీ ఒక చోట చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ కొంచెం ఆడియో ఫంక్షన్లో కూడా నేను చాలా భయంతో, రాజనారాయణరావు గారు ఉన్నారు, ఒక మాట కూడా నేను మాట్లాడలేకపోయాను. ఇంతమంది మాట్లాడిన తర్వాత నేను పెద్దగా మాట్లాడటానికి లేదు, కానీ ఒక కన్ఫెషన్ అయితే చేద్దాం అనుకున్నాను. సూర్య గారు, మీరు ముందు కథ చెప్పినప్పుడు లేదా సెట్స్లో కూడా చాలా రోజుల వరకు కూడా దాదాపు మీరు అంటున్నప్పుడు నాకు అనిపించింది ఒక చిన్న సినిమా నోషన్ నాకు కూడా ఉండింది. సో ఐఎమ్ వెరీ గిల్టీ దట్ నేను ఆ భావంతో చిన్న సినిమా నోషన్లోనే కొన్నాళ్ళు ఉన్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను నేను ఇవాళ. ఐఎమ్ వెరీ సారీ. సో కాకపోతే ఎప్పుడైతే ఇది చిన్న సినిమాలా అనుకోకుండా ఉన్నామో, ఇంకా మనసు పెట్టి అందరం కూడా చేసాము. ఈ పాటలన్నీ కూడాను ఈరోజు ఆడియో సక్సెస్ వరకు వచ్చిందంటే ఈరోజు పాటలు రాసిన సుద్దాల అశోక్ తేజ గారు, భాస్కర్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ యశోకృష్ణ గారు. ఇన్ఫ్యాక్ట్ అందరికీ నచ్చినట్టే ఫస్ట్ టైమే విన్న తర్వాత నాకు అన్నిటికన్నా ముందు నాన్నగారి పాటే బాగా నచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు కూడా చాలా ఎక్సైట్ అయినారు ఆ పాట విని. ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా కళ్ళ మీద నీళ్ళు వచ్చాయి. ఆయన చాలా బాధతో ఆనందంగా, అంటే తన కొడుకు యాక్ట్ చేసిన మూవీలో ఇలాంటి మంచి పాట, ఆణిముత్యం లాంటి పాట ఉండటం ఆయన చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. ఇక డాన్స్ నెంబర్స్ అయితే ఒక క్లాసికల్ డాన్సర్గా నాకు ఒక పరిచయం ఉంది డాన్స్తో. కాకపోతే ఈ సినిమా డాన్స్లు అన్నది కొంచెం కష్టపడి చేయాల్సి వచ్చింది, కాకపోతే ఎంజాయ్ చేస్తూ చేశాను. హీరోగా ఫస్ట్ ఫిల్మ్ ఇది అని చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్దవాళ్ళతో నేను కలిసి పనిచేయటం, ఇంతమంది ఆశీర్వాదం కూడా మాకు దక్కటం అండ్ చిరాతో పనిచేయటం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ కూడాను ఏమంటారు, ఒక ఫ్రెండ్ లాగానే అందరూ కలిసి పనిచేసాము. సో ఈ మూవీ అందరూ చూసి ఏ భేదభావం లేకుండాను, చిన్న పెద్ద అని కాకుండా అందరూ కలిసి చూసే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ ఇది. ఇన్ఫ్యాక్ట్ హెల్దీ కామెడీ ఉంది అని నేను చాలా ఆనందంగా, గర్వంగా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మైక్ పెట్టుకొని మాట్లాడడం చాలా కష్టమైన విషయం సార్. సో ఇందాక సార్ చెప్పారు అశోక్ తేజ గారు, చిరంజీవి సార్ గురించి. నేను షెడ్యూల్ గ్యాప్లో చాలా స్ట్రెయిన్ అయ్యేవాడిని, నాకు చాలా ఎనర్జీ కావాల్సి వచ్చేది. అప్పుడు నా టేబుల్ మీద నేనే నా ఆయుధం అనే బుక్ ఇప్పుడు ఉండేది. దాన్ని దాదాపు ఒక 3-4 months ఒక 2 chapters మాత్రమే చదువుతుండేవాడిని. ఎందుకంటే ఒక 2 chapters చదివినంతనే నాకు కావాల్సిన ఎనర్జీ వచ్చేసేది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వెన్ ఐ ఫీల్ వెరీ సాడ్ అండ్ స్ట్రెయిన్ ఒక 2 chapters తిరిగేసేవాడిని, మళ్ళీ ఎనర్జీ వస్తుండేది. అటువంటి వ్యక్తి ఈరోజు మా యొక్క ప్లాటినం డిస్ఫంక్షన్కి రావడం, నన్ను బ్లెస్ చేయడానికి వచ్చినందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. అట్లాగే దుర్యోధనుడికి కర్ణుడు పరిచయం కాకపోయి ఉంటే అసలు మహాభారతమే లేదు. అట్లాగే నాకు మా గురువు గారు సుద్దాల అశోక్ తేజ గారు కానీ పరిచయం లేకుంటే అసలు నేను లేను, ఈ ప్రాజెక్ట్ కూడా ఇంత క్లిక్ అయ్యి ఉండేది కాదు. ఎందుకంటే గురువుగారు మనసు పెట్టి నన్ను ఒక స్టేజ్లో నిలపాలని ఆయన మనసులో గట్టిగా మనస్ఫూర్తిగా చేయడం వల్లే అవుట్ ఆఫ్ 5 సక్సెస్ఫుల్. అందుకే 80,000 likes దాకా వచ్చి ఆదిత్య కంపెనీ వాళ్ళు కూడా షీల్డ్స్ అరేంజ్ చేస్తాం, ప్లాటినం డిస్ఫంక్షన్ కండక్ట్ చేస్తాం అనడం నిజంగా గ్రేట్. రీసెంట్గా
చిన్న సినిమాలో ఇన్ని లైక్స్ రావడం ఫస్ట్ టైం అట, వాళ్ళే చెప్పారు. సో థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్, శంకర్ సార్ అండ్ నిరంజన్ సార్, ఎవ్రీబడి. అట్లాగే సంతోష్ సార్ కూడా ఎంతో బిజీగా ఉండి సీఎం సార్తో బిజీగా ఉండి కూడా ఒక మెసేజ్ పెట్టాడు, ఆల్ ది బెస్ట్ చెప్తూ. సార్కి థ్యాంక్స్ అండి. అట్లాగే కిషన్ రావు గారు కూడా ఎంతో బిజీగా ఉంటారు. మధ్యాహ్నం అడగగానే ఒప్పుకోవడం, ఈ సభకు వచ్చేసి చాలా ఓపికగా ఉండి నాకు బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్. నెక్స్ట్, మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాము. ఒక ప్రొడ్యూసర్కి ఒక కథ చెప్పి ఒప్పించాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అటువంటిది నాకు స్ట్రగుల్ అవుతున్న టైంలో అనిపించేది, తల్లిదండ్రులు జన్మనిచ్చాక రెండో జన్మ ఇచ్చేది ఒక ప్రొడ్యూసర్స్ అని అనిపించేది నాకు. సో నేను కథ చెప్పానండి. చెప్పాక 2.5 hours నువ్వు నేరేట్ చేసావు కదా, యాజ్ ఇట్ ఈజ్ నువ్వు కనుక తీయగలిగితే వీఆర్ రెడీ టు మేక్ ఇట్. సో అలా వాళ్ళు చేయి కలపడంతో నేను అనుకున్న దానికంటే వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, నువ్వు కథ చెప్పేటప్పుడు బాగా ఎంజాయ్ చేసాం, ఓకే అనుకున్నాము, బట్ విజువల్గా ఫస్ట్ కాపీ చూశాక వెరీ హ్యాపీ, చాలా బాగుంది, డెప్త్ ఇంతగా వస్తుందని ఊహించలేదు అని అన్నారు. సో అప్పుడు ఒక 50% నేను సక్సెస్ అయ్యానని అనిపించింది. మాకు అడుగడుగున మా ప్రాజెక్ట్కి ఎన్నో బెనిఫాక్టర్స్ జరుగుతూ ఉన్నాయి మేడం ఫస్ట్ నుంచి. అట్లాగే మాకు దేవి థియేటర్ దొరకడం కానీ, పెద్ద పెద్ద థియేటర్స్ శివపార్వతి కూకట్పల్లి దొరకడం కానీ, ఇప్పటికే నంబర్ ఆఫ్ థియేటర్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఈ మంత్ 12th రిలీజ్ చేస్తున్నాం సినిమాని. సో నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీ ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఎవ్రీబడి, థ్యాంక్స్ అలాట్. సో ఇది డెఫినెట్లీ చిన్న సినిమా, బడ్జెట్ పరంగా అయ్యి ఉండొచ్చు, కాస్టింగ్ పరంగా అయ్యి ఉండొచ్చు, బట్ సినిమా మాత్రం పెద్ద డెప్త్ ఉన్న సినిమా. అందులో కావాల్సినటువంటి టెక్నికల్ క్వాలిటీస్ అండ్ దెన్ ఇంప్రెస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆదరిస్తారని, ప్రేక్షకులు దగ్గరగా హృదయానికి హత్తుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆమె అతడైతే టీమ్కి గుడ్ లక్ టు యూ ఆల్.